హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అనే సేల్కి రావడం జరిగిందండి. మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్లో హౌస్ అనేది లొకేటెడ్ అయ్యిందండి. సో ప్రైస్ అండ్ లొకేషన్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ హౌస్ అనేది G+1 అన్నమాట. సో మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగిందండి. చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్లో విజయవాడ హైవే నుంచి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మీరు చూసిన మొత్తం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మనకి సౌత్ సైడ్ అనేది స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి నార్త్ సైడ్ అనేది మనకి బోర్ కనెక్షన్ అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, అలాగే ట్యాంక్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మనకి వచ్చేసి మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది. మనకి బోర్ అనేది 500 ఫీట్స్ దాకా వేశారు. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనకి 2 కార్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి అవుట్ సైడ్ ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి 2 BHK అనమాట. గ్రౌండ్లో మనకి 2 BHK కట్టారు. మనం ఈజీగా రెంట్స్ పర్పస్ అంటే ఈజీగా మనకి 8K to 9K, ఈజీగా 9+10K కూడా ఈ ఏరియాలో 2 BHKకి డిమాండ్ ఉందన్నమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. మనకి ఎంట్రీ మీరు చూడవచ్చు, ఫుల్ టేక్ డోర్తో బ్యూటిఫుల్ డిజైన్తో చేశారు. మనకి ఫాల్ సీలింగ్ కూడా వుడెడ్ ఫినిష్తో ఇవ్వడం జరిగింది. మనకు హౌస్లోకి ఎంట్రీ కాగానే మనకి సోఫా ఏరియా అనేది రావడం జరుగుతుందండి. మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి వాల్ అనేది ఎల్లో కలర్ పెయింట్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఫాల్ సీలింగ్ అనమాట. మనకి టోటల్గా 4 లైట్స్ ఇచ్చారు. మనకి సోఫా ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్లో మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ అనమాట. మీరు చూడవచ్చు UPVC గ్లాస్తో డోర్ అనేది చేయడం జరిగింది. బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగిందని. అది వచ్చేసి మనకి హాల్ అనేది చాలా స్పేసియస్గా ఉంటుంది. సఫిషియెంట్ సెల్ఫ్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ మొత్తం మీరు చూడవచ్చు యూ షేప్లో కిచెన్ అనేది రావడం జరిగింది. మనకి పూజా గది కూడా రావడం జరిగింది. పూజా గదిలో మనకి హైలైట్గా మనకి వైట్ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. సో మనకి కిచెన్ వచ్చేసి మనకి యూ షేప్లో ఫుల్ గ్రానైట్ వాడడం జరిగింది. అలాగే డౌన్లో మనకి సఫిషియెంట్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ హౌస్లో మనకి సౌత్ సైడ్ మొత్తం మనకి వుడెన్ విండోస్ వాడారండి. అలాగే నార్త్ సైడ్ మొత్తం మనకి UPVC విండోస్ వాడడం జరిగింది. మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి హాల్లో ఫాల్ సీలింగ్ అనమాట. బ్యూటిఫుల్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. కలర్స్ కానీ ఏదైనా మనకి స్పేషియస్గా రండి. సో ఈ హౌస్ అనేది మనకి 118 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 BHK మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. డైమెన్షన్స్ వచ్చేసి 21.5 into 50 అనమాట. మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ అనేది ప్రతి రూమ్లో డిఫరెంట్గా చేయడం జరిగింది. ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్స్ అనేది వాడడం జరిగిందండి. మనకి ప్రతి రూమ్లో మనకి డిఫరెంట్ కలర్ వాల్స్ కలర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇన్ ద వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. మనకి లెఫ్ట్ సైడ్లో మనకి సౌత్ సైడ్లో వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. అలాగే నార్త్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. ఈ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి UPVC విండోస్ వాడారు. వాల్ కలర్ చూడవచ్చు. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తే ఇదంతా హాల్ అనేది మీకు హౌస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. 118 గజాల్లో హౌస్ అనేది బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. మీకు అవుట్ సైడ్ కూడా క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో సౌత్ కార్నర్ బిట్ అనమాట. మనకి టూ సైడ్స్ ఫేసింగ్లో రోడ్స్ రావడం జరుగుతుంది. అలాగే టెర్రస్కి వెళ్ళి చూద్దామండి, టెర్రస్ అనేది ఎలా ఉందో. మీకు కాలనీ కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉండే కాలనీ. ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి పొల్యూషన్ ప్రాబ్లం లేదు. మనకి ఎలాంటి నాయిసెస్ అనేవి రావు. మనకి స్కూల్స్, కాలేజెస్, పెట్రోల్ బంక్స్ అన్నీ నియర్ బై, అంటే చాలా నియర్ బై ఉంటాయండి. సో ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి, నెగోషియబుల్. లొకేషన్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి హైత్ నగర్లో కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో దత్తాత్రేయ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 9లో లొకేటెడ్ అయి ఉందండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, హైత్ నగర్ హైవే నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి మదర్ డైరీ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి దత్తాత్రేయ నగర్ కాలనీ అనేది కనబడుతుందండి. మనకి దత్తాత్రేయ నగర్ కాలనీ నుంచి ఎంటర్ అవుతుంటే మనకి రవిశంకర్ కాలనీ కూడా ఇక్కడనే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి కమాన్ అనమాట. దత్తాత్రేయ నగర్ రోడ్ నెంబర్ కాలనీ 9 అనమాట. రోడ్ నెంబర్ 9లో ఈ హౌస్ అనేది లొకేటెడ్ అయ్యింది. సో
ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.